పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వికలాంగుల సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సుల్తానాబాద్ మండలంలో ఉన్న వికలాంగులు అందరూ కలిసి అధ్యక్షులుగా ముదిగంటి రామచంద్రారెడ్డిని, ఉపాధ్యక్షులుగా కుంచాల శ్రీనివాసును ఎన్నుకున్నారు. అధ్యక్షులు ముదిగంటి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండల వికలాంగుల సంఘం ఏర్పాటు చేసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, వికలాంగులకు ప్రత్యేకంగా సుల్తానాబాద్ మండలంలో భవనము లేదని, రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు భవనం కోసము స్థలం కేటాయించి భవనము నిర్మించాలని, అలాగే మండలంలో ఉన్న వికలాంగులందరికీ ఇంటి స్థలాలు ఇస్తూ ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని వికలాంగుల మండలాధ్యక్షులు ముదిగంటి రామచంద్రారెడ్డి అన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షులు కుంచాల శ్రీనివాస్తో పాటు మేకల రాజయ్య, పెగడ రాజమౌళి, సారి కిషన్ రావు, మేకల పద్మ, తోడగాని దామోదరులు, ఇతర మండలానికి చెందిన వికలాంగుల సంఘ కార్యవర్గ సభ్యులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వికలాంగులందరినీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు. జుబ్బపల్లె ముదిగంటి రామచంద్రారెడ్డిని సార్ వికలాంగుల సంఘం ఏర్పాటు చేస్తున్నాం సార్. సంఘం అధ్యక్షునిగా ఏర్కొన్నాం సార్. మేము దీన్ని పాటిస్తాం సార్. మాకు సంఘం లేదు, ఆఫీసు లేదు. ఇక సార్ మాకు అరుణం సార్, మాకు ఏదైనా ఒకటి దయచేసి మమ్మల్ని సరిగ్గా చేయాలి సార్. దయచేసి ఆఫీసు ఏర్పాటు చేయాలి సార్. మా సంఘానికి మాకు ఆఫీసు లేదు సార్. మా సంఘానికి ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నాం సార్. మేము దాన్ని ఇప్పటి వరకు ఎట్లా నడుతుందో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తాను సార్. వాళ్ళందరికీ వికలాంగులందరికీ సేవ చేస్తా, అందరికీ సార్ సేవ చేస్తాను నేను సార్. నన్ను ఇప్పుడు అధ్యక్షుని లెక్క ఏర్కొన్నారు సుల్తానాబాద్ మండలం.